జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చెప్పుంటా, అందరినీ కూడా ఒకే ఘాటి కట్టేయకూడదు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మతంలో కూడా, అందరూ కాకపోయినా కూడా కనీసం కొంతమంది అయినా కూడా ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఈ దేశాన్ని పూజించేవాళ్ళు, ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు గర్వించేవాళ్ళు ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. కాదంటే ఒక మతంలో కొంతమంది ఎక్కువ ఉంటారు, ఒక మతంలో కొంతమంది తక్కువ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. కొన్ని మతాలు ఏంటంటే ఎంతసేపటికి ఈ దేశాన్ని కాకుండా పక్క దేశాలను ప్రేమిస్తూ ఉంటారు, ఆ పక్క దేశాల కల్చర్ను ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ ఆర్మీనే తీసుకుందాం. ఇండియన్ ఆర్మీలో హిందువులు ఉంటారు, సిక్కులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకు ఒకవేళ జీతమే కావాలనుకుంటే వేరే వేరే పనులు చేసుకునైనా కూడా వాళ్ళు జీతాలు సంపాదించుకోవచ్చు, ఇంకో చోట జాబ్ చేసుకోవచ్చు. కానీ ఈ దేశం కోసం పనిచేయాలా, ఈ దేశం కోసం బ్రతకాలా, అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు దారబోయాలా, లేకపోతే శత్రు దేశాల సైనికుల ప్రాణాలు తీయాలని చెప్పేసి కసి పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అవునా కదా? అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక దేశభక్తుడి గురించి మీకు చెప్పబోతున్నా. అర్థమవుతుందా? ధరంపూర్ పట్టణము సోలన్ జిల్లాలో ఉంటుంది. ఈ సోలన్ జిల్లా అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అర్థమైందా? ధరంపూర్ అనేది ఒకటి గుజరాత్లో కూడా ఉన్నది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అయితే ఈ ధరంపూర్లో ఒక మసీద్ ఒకటి ఉన్నది. ఈ మసీద్ పేరే ధరంపూర్ జామియా మసీదు. ఇది అతిపెద్ద మసీదుల్లో ఒకటి. అయితే హిమాచల్ ప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ గ్రూప్ ప్రెసిడెంట్ ఒకరున్నారు. ఆయన పేరు ఎస్ఎన్ఏ గిలానీ. నిజానికి ఈ ఎస్ఎన్ఏ గిలానీ ఒక దేశభక్తుడు. ఇందాక చెప్పినాను కదా, ఒక దేశభక్తుడు గురించి చెప్తానని. ఈయన జాతీయవాది కూడా. ఎప్పుడు కూడా ఈయన మాత్రం ఒక మత ఛాందస్వాది మాదిరి ఈయన బిహేవ్ చేయలే. తాను ఒక భారతీయుడినని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. చెప్పుకొని తిరగడమే కాదు, ఆ విధంగా బ్రతుకుతూ ఉంటాడు కూడా. అందుకే ఈ ఎస్ఎన్ఏ గిలానీతో భారతీయ జనతా పార్టీ కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక ఈ ఎస్ఎన్ఏ గిలానీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. అవి అట్టాయిటా విషయాలు కాదు. ఈ సందర్భంగా ఈ గిలానీ మాట్లాడుతా, ఈ దేశం ఒక ధర్మబద్ధమైన దేశం. ఇక హిమాచల్ ప్రదేశ్ దేవభూమి. ఈ హిమాచల్ ప్రదేశ్ కూడా మత ఘర్షణలకు దూరంగా ప్రకృతి అందాలకు నిలవై ఉన్నట్టు రాష్ట్రం ఇది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు ప్రవేశిస్తారు. ఏది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మా వాళ్ళే. అర్థమవుతుందా? ఈయనెవరో తెలుసు కదా, గిలానీ. అట్ట ఇతర రాష్ట్రాల నుంచి ఈ జాంబీలు, ఎవరు జాంబీలు అని పేరు పెడుతున్నా, మీరే అర్థం చేసుకోండి. ఈ జాంబీలు హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతారు. అక్రమంగా హిమాచల్ ప్రదేశ్లో పెద్ద పెద్ద మసీదులను, అదేవిధంగా ఈ శ్మశాన వాటికలను నిర్మిస్తారు. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్లో తీవ్రవాదాన్ని పెంపొందిస్తారు. చూడండి ఎంత దారుణమో. అసలు తీవ్రవాదం అంటే ఏమిటో తెలియనటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు తీవ్రవాదాన్ని విస్తరిస్తున్నారు అని మాట్లాడినాడు. ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటే, ఎంత ఆవేదన కలిగి ఉంటే ఆయన ఈ మాటలు బయటికి చెప్తాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ జాంబీలు హిమాచల్ ప్రదేశ్లో తీవ్రవాదులు దాడులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. దీనికి అంతటికీ ప్రధాన కేంద్రంగా ఈ ధరంపూర్లోని ఈ జామియా మసీదు కేంద్రంగా ఉంటా వస్తుంది. నిజానికి ధరంపూర్లో కేవలం ఒక 4-5 ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అంటే చాలా తక్కువ అన్నమాట వాళ్ళ పాపులేషన్. కానీ ఇక్కడ అతి పెద్ద జామా మసీదు నిర్మించారు. 4-5 కుటుంబాలు ఉండే కాడ అంత మసీదు దేనికి ఏం అవసరమో మీరు కూడా ఆలోచించండి. శుక్రవారం అయితే చాలు, ఎక్కడెక్కడి నుంచో ఈ ముస్లింలందరూ కూడా ఈ ధరంపూర్ జామియా మసీదుకి వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసి రహస్య సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంది పరిస్థితి అంటే, హిమాచల్ ప్రదేశ్లో తీవ్రవాదాన్ని ఎగదోయడానికి, తీవ్రవాద దాడులు జరపడానికి ఈ ధరంపూర్ జామియా మసీదునే వీళ్ళందరూ కూడా కేంద్రంగా చేసుకున్నారు. హిందూ మహిళలను మత మార్పిడి చేసి బయటకు తీసుకొని పోతున్నారు ఈ వచ్చిన వాళ్ళలో కొంతమంది. అంటే లవ్ జిహాద్ చేస్తున్నారనమాట. అర్థమవుతుందా? అంటే ఊరు పెద్దది, అక్కడ ఉండే వాళ్ళ జనాభా తక్కువ, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ అంత కథలు చేసేది, వీళ్ళని ట్రాప్ చేసేది. ఈ తిక్క మొహాలకి ఏమో అర్థం కాకపోయా, వాళ్ళు సమ్మగా స్నానాలు చేసి నైస్గా సెంట్లు కొట్టుకొని వాళ్ళు వచ్చి బిళ్ళప్పలు కొడతా ఉంటే సైకిల్ మోటార్లో కారులు వేసుకొని వచ్చి వీళ్ళు ఎరుగుర్లు మారి చూసేది, వాళ్ళు అమ్మిటిపోయేది. వాళ్ళు గుళికాయలు కిడ్నీలు తెచ్చారో తెలియదు, వీళ్ళని తీసుకుపోయి అన్న కొంపలకు అమ్ముతారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, 4 రోజులు వాడుకొని వదిలేస్తారో తెలియదు. ఈ తిక్క మొహాలకు ఎంత చెప్పినా కూడా వీళ్ళకి అర్థమై సావకపోయా ఈ మారి కొంతమంది తీసుకొని పోతున్నారు. ఈ ధరంపూర్ చుట్టుపక్కల అనేక ఆర్మీ బేస్లు ఉన్నాయి. చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ దక్షాయి, సబతు, సోలాన్ ప్రాంతాల్లో ఆర్మీ స్టేషన్లు ఉన్నాయి. అలాగే కసౌలీలో ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ధరంపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే. ఇక ధరంపూర్లో సిఆర్పిఎఫ్ సెంటర్ కూడా ఉండాది. అంటే ధరంపూర్ మొత్తంలో
ఈ సైనికాధికారులు వాళ్ళ కుటుంబాలు అయితే నివసిస్తూ ఉంటాయి. అందుకే ముస్లింలు ఈ ధరంపూర్ను టార్గెట్గా చేసుకున్నారు. నేను ముస్లింలు అంటారు, ఏంది ఇదని అనుకుంటారేమో కొంతమంది. ఏది ఈ న్యూస్ నచ్చనోళ్ళు, నేను చెప్పేది నచ్చనోళ్ళు, ఆ చెప్తాంది కూడా ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. ఈ ధరంపూర్లో బాంబు పేలుళ్ళు లేదా తీవ్రవాద దాడులకైతే ప్లాన్ చేస్తున్నారు. అదే గనక జరిగితే ధరంపూర్లో వందలాది మంది సైనికులు మరణించడమే కాకుండా అనేక మంది అమాయకులు కూడా మరణించే అవకాశం ఉండాలి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ దుష్ట పన్నాగాలన్నీ కూడా ఈ ధరంపూర్ జామా మసీదులోనే జరుగుతున్నాయి. కాబట్టి నా వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ధరంపూర్ జామా మసీదుపై విచారణ జరిపించాలా. అర్థమైందా? నిజానికి ఈ ధరంపూర్ జామా మసీదును ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిర్మించారు. అందుకే ఈ ధరంపూర్ జామా మసీదును కూడా ఈ సంజౌలి మసీదును కూల్చేసినట్టే కూల్చేయాలంట. హిమాచల్ ప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ గ్రూప్ ప్రెసిడెంట్ అయినటువంటి ఈ గిలానీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మాట్లాడగలుగుతారు ఈ మాదిరి? మనోళ్ళు వేరు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ హిందూ సమాజంలో సపోజ్ నువ్వు హిందుత్వం గురించి ఏదైనా మాట్లాడతానంటే ఈడు మొహంలో అంత ఆయన పిచ్చోడు నెట్టున్నాడు అంతాను, ఆయన అంతగా హిందుత్వం అదిగిని మాట్లాడతారు. ఎవడు సపోర్ట్ చేసేవాడు ఉండడు. అదే కులం గురించి మాట్లాడే ఓడు మనోడు, మన కులపోడు, అబ్బా నాయన ఓడు చేసే రాజకీయాలు, ఓడికి పెద్ద పెద్ద నాయకులందరూ తెలుసు, ఓడు ఎంత బాగా మాట్లాడతాడు అనుకునేవాడో. ఇట్టుంటాయి కథలు. ఏది ఈ కుల రాజకీయాలు, కులపిచ్చి కథలు చేసే. అదే హిందూ ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తే మనల్ని పిచ్చోడ మార్చి వచ్చారు. కానీ వాళ్ళ కాదు, మతం కోసం ఆలోచన చేస్తే నెత్తిన పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే మాత్రం అందరూ కలిసి అతను ఒక శత్రులాగా చూస్తారు. చెప్పాలంటే వీళ్ళందరూ కలిసి వాళ్ళని రాళ్లతో కొట్టేనే చంపుతారు. కానీ ఏ మాత్రం కూడా భయపడకుండా తాను కూడా ఒక ముస్లిం అయినప్పటికీ తనకు ప్రాణహాని ఉంటుందని చెప్పేసి తెలిసినప్పటికి కూడా ఈ గిలానీ ఈ విషయాలన్నింటిలో కూడా వెలుగులే తీసుకొచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. అందుకే చెప్పేది, ఉంటారు ఇటోళ్ళు కూడా ఉంటారు, కానీ అందరినీ ఒకే గట్టిని గట్టేయకూడదు. అర్థమవుతుందా? ఇక ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్మీ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సంస్థలు రంగంలోకి దిగిపోయినాయి. ఇక త్వరలోనే ఈ ధరంపూర్ జామా మసీదును కూల్చేయడమో లేక మూసేయడమో ఏదో ఒకటి అయితే చేస్తారు. కానీ ఇంకొక విషయం చెప్పనా, ఇన్నాళ్ళు వీటికి అంతటికీ కారణం ఎవరు, మూలకారకులు ఎవరు? అంటే పెద్ద మనుషులు ముసుగులేసుకోండే జాంబీగాళ్ళు ఎవరు? వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతారు. వంగబెట్టి కుమ్మితే మామూలుగా ఉండవు, ఆ నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. లేకపోతే ఏంది ఇదంతా? ఇది తమాషా. నేను మొన్న సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్లో చూసిన, ఈ గుంటూరు విజయవాడ సైడ్ అయితే ఎక్కడి నుంచి వస్తారో తెలియదంట, ప్రతిరోజు కూడా వందలాది మంది దిగుతూనే ఉంటారంట. అంటే పోయేవాళ్ళు ఎక్కిపోయేవాళ్ళు ఉండరు, దిగేవాళ్ళే ఉంటారంతా. ఎవరు ఈ జాంపీలంతా? ఏడ నుంచి వస్తా ఉన్నట్టు వీళ్ళంతా కూడా. నేను ఇంకొక మాట చెప్పేదా, నేను గతంలో కూడా ఒక వేరే న్యూస్లో చెప్పిన, మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చినటువంటి ఈ దురాక్రమణదారులు ఎవరో ఈ మొఘల్లో ఎవరు కూడా వాళ్ళ ఆడవాళ్ళని తెచ్చుకోవాలా, వాళ్ళు మాత్రమే వచ్చారు. కానీ వాళ్ళు బలవంతాన మరో రకరకాలుగా మన ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని మన ఆడవాళ్ళతోనే పిల్లలు కానీ ఈ సంతనంతా కూడా తయారు చేశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా హిందువే. వీళ్ళు బలవంతంగానో భయపెడితేనో మతం మారిన వాళ్ళు వీళ్ళంతా. దాంట్లో మాత్రం ఎంత మాత్రం అనుమానమేలా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. కానీ ఇప్పుడు ఈ పుణ్యభూమికే, ఈ వీరభూమికే వాళ్ళు ద్రోహం చేసేటట్టు తయారవుతున్నారు. అంటే పడింది ఆడి నుంచో పడింది కదా ఇత్తనమా, అది ఆడి నుంచి వచ్చింది మొత్తం అంతా కూడా తిరకాసు. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటే మిత్రులారా, ఈ న్యూస్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజాలు చెప్పుకోవడంలో ఏమి మొహమాటం ఏముండదు. మొహమాటానికి పోతే ఏదో జరిగిందన్నట్టు ఆ మారి అయిపోతుంది మన బతుకు కూడా. ఉన్నింది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడుకోవాలా. అప్పుడే ఏదైనా కూడా ఏ జరగని అంతే. మొహమాటానికి పోయి కాదు, మనం మోసం చేసుకొని సచ్చేదానికంటే విజయమో వీరస్వర్గం అనేటట్టు సచ్చేది అది మేలు కదా. మొగొడతనంగా మొగోడు పట్టుకునేట్టు ఉంటుంది. అవునా కదా? ఏమంటారా? అట్లాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేయలేదంటే ఇంకేం చేయాలా? ఇంకా ఆడేమన్నా డిస్కో డ్యాన్స్లు వేసేవాళ్ళలో, క్యాబరెట్ డ్యాన్స్ వేసేవాళ్ళలో అటోళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారో కొడతారా? కనీసం ముఖ్య ఆడాదో మూతి ఆడాదో తెలియదు అటోళ్ళకు కూడా మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఆ మారి ఉంటారు, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. ఈ మారి దేశం కోసం ధర్మం కోసం కొట్టుకొని చచ్చామంటే సబ్స్క్రైబ్ చేయాలంటే వాళ్ళే బరువు ఏం డబ్బులు అంతా పెడతారు ఎడా? ఏమంత బద్ధకం ఏమే కాదు, ఏమంత బద్ధకం ఏమనిలే. దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.